ఈరోజు చేప పులుసు పెడతాను. చేప ముందుగా మనం శుభ్రం చేసిన చేపను ఒకటి తీసుకుని దాన్ని ముక్కల కింద కోసి దాన్ని ముక్కలు కోసి ఈ చేపను తడుతుందా చేప ఈ కోసిన చేపని ఇలా ముక్కల కింద కోసి క్లీన్ చేసిన చేప ముక్కలు కోసిన తర్వాత మళ్ళీ మనం కూడా ఒకసారి వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ క్లీన్ చేసిన చేపల ముక్కలు కడిగిన తర్వాత మనం స్టవ్ తీసుకుని ఆ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాలి. కరెక్ట్గా పులుసు మనకి రెడీ అవ్వడానికి 5 నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కారం, పసుపు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర కలిపి మిక్సీ చేసింది. చాలా సులువు. ఈ గిన్నెలో ఆయిల్ వేసి మొత్తం అన్నీ కలిపి పెట్టడమే. ఉల్లిపాయ కావాల్సినంత ఆయిల్ మాత్రం వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం లైట్గా వేగాక ఉల్లిపాయ ఎక్కువ వేగక్కర్లేదు. మొత్తం అన్నీ కలిపి పెట్టాలి. కొంచెం ఉల్లిపాయ లైట్గా వేగితే టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం శుభ్రంగా క్లీన్ చేసిన చేప ముక్కలు ఇవి ఎక్కువ సార్లు కడిగినాయి. సరిపడి అంత కారం, కరెక్ట్గా 2 స్పూన్లు వేయాలి. బాగా ఎక్కువ వేస్తే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. పసుపు కొద్దిగా, పసుపు లేకుండా కూర తినకూడదంటారని కొంచెం పసుపు, కరెక్ట్గా 10 నిమిషాల్లో కూర రెడీ. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, చింతపండు అయితే ఒక పావుగంట ముందు నానబెట్టుకుంటే మనకు పులుసు బాగా వస్తుంది.
సరిపడి అంత సాల్ట్. అంతే, కూర రెడీ. కరెక్ట్గా 10 మినిట్స్లో కూర మనకి రెడీ అయిపోద్ది. 10 నిమిషాలు. చింతపండు చూసారా, బాగా ముందుగా నానబెట్టడం వల్ల పులుసు ఎంత సులువుగా వస్తుందో. కూర రెడీ. మూతేసి సరిపడి అంత సాల్ట్ అయితే 3 స్పూన్లు వేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటుంది కదా, సాల్ట్ ఎక్కువ వేయకపోతే ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. కరెక్ట్గా 2 పొంగులు వచ్చేటప్పటికి ఒకసారి మూతేద్దాం. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి మసాలా మిక్సీ చేసింది వేసేసి అన్నీ కలిపి పెట్టడమే. చాలా తొందరగా అయిపోయే కూర ఇది. అంతే, కూర రెడీ అయిపోయింది. దింపే ముందు కొత్తిమీర, కరివేపాకు. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో కూర. చేపల పులుసు ఇదైతే చేప మెత్తగా ఉంటుంది, కూర ఉడికేటప్పటికి ముక్క గట్టిగా అవుతుంది. పులుసు అయితే మాత్రం చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. 10 నిమిషాలు. చీర మంచిది కట్టు కింద పెట్టమన్నా. వెనకాల చేపల కూర రెడీ. చూసారా ఎంత బాగుందో. ఎలా ఉందో తిని చూద్దాం. కూర రెడీ అయిపోయింది, టేస్ట్ చూద్దాం. మా మానస బంగారం కంచం ఇది. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి ఇంట్లో. నేను తింటూ వస్తున్నాను. మా మనసు బంగారం కంచం సూపర్. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.